హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఈరోజు మనము సాంబార్ ఎలా తయారు చేసుకున్నామో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: మునక్కాడ, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, క్యారెట్స్, సోరకాయ, వంకాయ, నానబెట్టుకున్న చింతపండు, అల్లిమల్లిగడ్డ, కొత్తిమీర. మనం ఇప్పుడు పప్పు నానబెట్టుకుందాము. దాంట్లో పసుపు, తగినంత ఉప్పు వేసుకొని పప్పు ఉడకబెట్టుకుందాము. దాని తర్వాత పప్పు మంచి ఉడికిన తర్వాత కొంచెం నీళ్ళు పారపోసి దాని పప్పుని మంచిగా రుబ్బుకుందాము. మెత్తగా రుబ్బుకున్న పప్పుని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని తగినంత జీలకర్ర, దంచిన వెల్లుల్లిపాయ, ఆవాలు, ఎండుమిరపకాయలు, వేసుకుందాం. అవి వేసుకొని నూనె కొంచెం చిటపటలాడుతున్నప్పుడు హింగు కొంచెం తగినంత చిటికెడు హింగు వేసుకుందాము. ఇప్పుడు కడిగిన కరివేపాకు నూనెలో తాలింపు పెట్టుకుందాము. దాని తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, తగినంత అల్లిమల్లిగడ్డ, ఇవన్నీ వేసుకొని ఒకసారిగా మిక్స్ చేద్దాము. దాని తర్వాత గుప్పెడంత క్యారెట్స్ తీసుకొని దాంట్లో వేసుకుందాము. క్యారెట్స్ తర్వాత మునక్కాడలు, సన్నగా కట్ చేసుకున్న సోరకాయ, వంకాయలు, దాని తర్వాత టమాటాలు వేసుకొని ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, తగినంత సాంబార్ పొడి వేసుకొని మంచిగా కలుపుకుందాము. ఇవన్నీ బాగా కలిసేదాకా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు వరకు మగ్గనిద్దాము. ఇప్పుడు మూత తీసుకొని కొంచెం 50% ఉడికిన తర్వాత ఇప్పుడు తగినంత కారం వేసుకుందాము. సాంబార్ పౌడర్, ఇంట్లో దంచుకున్న సాంబార్ పౌడర్ కూడా వేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇంకా కాస్త ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని దీంట్లో మిక్స్ చేద్దాము.
బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మగ్గనిద్దాము. ఇలా 80 to 90% ఉడికిన తర్వాత వన్స్ కలుపుకొని మనం ఇంతకుముందు దంచి పెట్టుకున్న పప్పుని దీంట్లో యాడ్ చేసుకుందాము. పప్పు ఇంకా కూరగాయలు అన్నీ ఫుల్గా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ పోసుకొని పప్పుని బాగా మరకనిద్దాము. సాంబార్ ఎంత మంచిగా మరుగుతే అంత మంచిగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్కి చిటికెడంతా బెల్లం మిక్స్ చేసుకుందాము. ఇలా మంచిగా ఇలా బాగా మసిలిన తర్వాత కన్సిస్టెన్సీ మంచిగా దగ్గర అయిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు సాంబార్ రెడీ అయింది. దానికి మనము అంచుగా వడియాలు వేసుకుందాము. ఇవి ఇంట్లో చేసిన వడియాలండి. ఇట్స్ ఓకేనండి. ఇలా యమ్మీ సాంబార్తో పాటు క్రంచీ వడియాలు పక్కన పెట్టుకొని తింటే ఎంత రుచికరమైన సాంబార్ రైస్ రెడీ అవుతుంది. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.